Hello everyone. I'm trying to explain everyone provincial nominee program కి ఎలిజిబిలిటీ ఏంటి అండ్ ఎవరెవరు ఏ స్ట్రీమ్స్ నుంచి అప్లై చేయగలరు అని. దీంట్లో ఐఎమ్ నాట్ షోయింగ్ హౌ టు అప్లై టు ఎనీ ఆఫ్ ది స్ట్రీమ్స్ బట్ హూ ఆర్ ఎలిజిబుల్ అండ్ వాట్ ఆర్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎస్పెషల్లీ ఇవి ప్రావిన్స్ నుంచి ప్రావిన్స్ కి మారుతూ ఉంటాయి. ఈ వీడియోలో అండ్ ఈ కంప్లీట్ ప్లేలిస్ట్ వచ్చేసి ఒంటారియో ప్రావిన్షియల్ నామినీ గురించి చెప్పబోతున్నాను. సో ఫస్ట్ లెట్స్ గో టు సర్చ్ ఇంజిన్ అండ్ టైప్ ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్. అండ్ ఫస్ట్ వచ్చే లింక్ లో ఇమిగ్రేట్ యాజ్ అ ప్రావిన్షియల్ నామినీ. ఇదర్ మీరు ఇండియా నుంచి అయినా వేసుకోవచ్చు ఆర్ ఎనీవేర్ ఫ్రమ్ వరల్డ్ యూ కెన్ అప్లై టు ఇమిగ్రేట్ యాజ్ అ ప్రావిన్షియల్ నామినీ అన్నమాట. అండ్ ప్రావిన్స్ కి రూల్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ఫస్ట్ లెట్స్ గో టు దిస్. ఎక్స్ప్రెస్ ఎంట్రీ నామినేషన్ లో వేయొచ్చు, లేకపోతే నాన్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ. హియర్ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ నాన్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ, సో యూ హ్యావ్ టు గో టు అప్లై త్రూ నాన్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ. ఒక ప్రావిన్స్ నుంచి నామినేషన్ రావడం కోసం దిస్ ఇస్ ద లింక్. స్క్రోల్ డౌన్ అండ్ యుల్ సీ ఒక ప్రావిన్స్ నుంచి కానీ టెరిటరీ నుంచి కానీ నామినేషన్ రావాలంటే ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి విచ్ ప్రావిన్స్ ఇస్ ఇట్ అని. సో విల్ గో టు ఒంటారియో అండ్ ఇక్కడ రాసాడు క్లియర్ గా నునావట్ అండ్ క్యూబెక్ ప్రావిన్స్ కి నామినేషన్ ప్రోగ్రామ్స్ లేవు అని. ఫస్ట్లీ వీఆర్ లెర్నింగ్ అబౌట్ ది ప్రోగ్రామ్, ఏ స్ట్రీమ్స్ లో మీరు ఒంటారియోలో పిఎన్పి అప్లై చేయొచ్చు అని. సో 9 ఇమిగ్రేషన్ స్ట్రీమ్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. కొన్ని జాబ్ ఆఫర్ ఉన్నప్పుడు స్ట్రీమ్స్ అండ్ కొన్ని జాబ్ ఆఫర్స్ లేనప్పుడు కూడా యూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే, ఒకవేళ మీరు వేరే కంట్రీ నుంచి అప్లై చేస్తున్నట్టయితే మీరు ఒంటారియోలోనే ఉంటారు, వర్క్ చేస్తారు అండ్ ఇక్కడే ట్యాక్స్ పే చేస్తారు అన్నట్టు యు ఆర్ ప్రొవైడింగ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ జాబ్ ఆఫర్ ఉంటే కొన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి. సో హియర్ యూ కెన్ సీ దట్ ఇఫ్ యూ హ్యావ్ అ జాబ్ ఆఫర్ ఇన్ ఒంటారియో, ఇక్కడ మీకున్న 3 స్ట్రీమ్స్ ఉన్నాయి. అండ్ మీకు ఒకవేళ మాస్టర్స్ కానీ పిహెచ్డి డిగ్రీ కానీ ఉంటే దీస్ ఆర్ ద 2 స్ట్రీమ్స్. స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ 3 స్ట్రీమ్స్ అనేవి ఎనేబుల్ చేస్తారు. మొత్తం 9 స్ట్రీమ్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ వచ్చేసి ఇఫ్ యూ హ్యావ్ అ జాబ్ ఆఫర్ ఇన్ ఒంటారియోలో ఫారెన్ వర్కర్ స్ట్రీమ్, FWS స్ట్రీమ్ అంటారు దీన్ని. సో యూ కెన్ జస్ట్ క్లిక్ దిస్ అండ్ సీ వాట్ ఆర్ ద జాబ్ ఆఫర్ రిక్వైర్మెంట్స్. ఒకవేళ మీరు ఇండియాలో ఉండి ఇక్కడికి జాబ్ ఆఫర్ మీద రావాలి అనుకుంటున్నట్టయితే ఇది మీ స్ట్రీమ్. దీంట్లో డైరెక్ట్ గా పిఆర్ అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఒంటారియో ప్రావిన్స్ అనేది మీకు నామినేషన్ ఇస్తుంది, దాని తర్వాత డైరెక్ట్ గా పిఆర్ అప్లికేషన్ వేసుకోవడానికి ఈజీ. ఇది ఎక్స్ప్రెస్ ఎంట్రీ లాగా పాయింట్స్ అదంతా లేకుండా ఒంటారియో నామినేషన్ అయితే మాత్రం మీకు 600 పాయింట్స్ డైరెక్ట్ గా వస్తాయి. దిస్ ఇస్ సపోజ్ టు బి డ్యూరింగ్ ద పిఆర్ అప్లికేషన్ అని చెప్పాలి. సో మీరు ఒకవేళ ఎంప్లాయీ జాబ్ ఆఫర్ కింద ఎలా ఎలిజిబుల్ అవుతారు అంటే, ఇక్కడ ఎంప్లాయర్ గైడ్ ఉంది. ఎంప్లాయర్ గైడ్ అంటే ఏం లేదు, ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాడికి వాడి బిజినెస్ ఈదర్ ఇన్ని రోజుల నుంచి ఉండాలి, లేకపోతే బిజినెస్ చేసి ఉండాలి, వాళ్ళు ఒంటారియో రిజిస్టర్డ్ బిజినెస్ అని ఉండాలి అని చెప్పి ఇక్కడ ఉంటుంది. ఒక ఎంప్లాయ్మెంట్ పొజిషన్ కి మీకు అప్రూవల్ ఎలా దొరుకుతుందంటే, మీరు పనిచేసే బిజినెస్, ఇప్పుడు మీరు ఒక ఫుడ్ బిజినెస్ కానీ దేంట్లోనైనా వర్క్ చేయడానికి అప్లై చేసి ఉంటే, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకున్నాము, ఆ బిజినెస్ అనేది లాస్ట్ 3 years లో యాక్టివ్ అయ్యి ఎగ్జిస్ట్ అయి ఉండాలి. మీరు వేసే అప్లికేషన్ కన్నా ఒక 3 years ముందు నుంచి అది కంపల్సరీ ఉండాలి. అండ్ ఎంప్లాయర్స్ బిజినెస్ మస్ట్ మెయింటైన్ అ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఒంటారియో. కంపల్సరీ ఒక ఫిజికల్ లొకేషన్ అనేది ఉండాలి దానికి. ద యాంటిసిపేటెడ్ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ద పొజిషన్ మస్ట్ అక్కర్ ప్రైమరీలీ ఇన్ ఒంటారియో. మీరు ఈ జాబ్ అంటే చాలా మంది ఎంప్లాయర్స్ ఇక్కడ కంపెనీ పెట్టుకొని వేరే ప్రావిన్సెస్ నుంచి కూడా పొజిషన్ వచ్చేటట్టు పెట్టుకుంటారు. బట్ మీరు ఈ ఫారెన్ వర్కర్ స్ట్రీమ్ లో వేస్తున్నారు కాబట్టి ఒంటారియో ప్రావిన్స్ నుంచి మీకు నామినేషన్ కావాలంటే మీరు చేసే ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా ప్రైమరీగా ఒంటారియోలోనే ఉండాలి అని చెప్పి కండిషన్ అన్నమాట. అన్లెస్ మీరు బస్ డ్రైవర్స్ కానీ లేకపోతే ట్రాన్సిట్ ఆపరేటర్స్ కానీ సబ్వే ఆపరేటర్స్ కానీ అయ్యి ఉంటే తప్పితే మీరు ఎక్కడైతే వేస్తున్నారో, సో ఒంటారియో ప్రావిన్స్ లో ఎక్కడైనా మీ జాబ్ ఉండొచ్చు, బట్ ప్రావిన్స్ అనేది ఒంటారియో అయి ఉండాలి మీ జాబ్ యాక్టివిటీస్ కి సంబంధించింది. సో ఒకవేళ ఇది ట్రక్ డ్రైవర్ ఇలాంటి జాబే అయి ఉంటే మాత్రము ఎంప్లాయర్ మస్ట్ డెమాన్స్ట్రేట్ దట్ ఇట్ హాస్ అ వ్యాలిడ్ CVOR సర్టిఫికేట్ అన్నమాట. మన వాళ్ళు 90% నేను చూసింది అయితే ఇప్పటి వరకు ఎవరు ఇలాంటి స్ట్రీమ్స్ లో రాలేదు. డైరెక్ట్ గా ఫారెన్ స్ట్రీమ్ వర్కర్ కింద వేసుకొని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ వర్క్ ఆర్ మోస్ట్లీ బేస్డ్ అవుట్ ఆఫ్ టొరాంటో, ఆల్మోస్ట్ ఇన్ అండ్ అరౌండ్ GTA. సో మీలో ఎవరన్నా ఈ స్ట్రీమ్స్ కి అప్లై చేసుకొని వస్తున్నట్టయితే ట్రాన్స్పోర్ట్ ట్రక్ డ్రైవర్స్ కానీ బస్ డ్రైవర్స్ కానీ ఈ CVOR సర్టిఫికేట్ అనేది మీ బిజినెస్ కి ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. ఎంప్లాయర్ మస్ట్ డెమాన్స్ట్రేట్ ఇట్ హాస్ అ వ్యాలిడ్ CVOR సర్టిఫికేట్. ఎంప్లాయర్ బిజినెస్ మస్ట్ హ్యావ్ అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏంటంటే ఒక బిజినెస్ ఇన్ని డబ్బులు చేసి ఉండాలి, $1,00,000 అన్నా వాళ్ళు రెవెన్యూ తెచ్చుకొని ఉండాలి, గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్. ఇప్పుడు ఏంటంటే ఒక రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్ లో మీరు పని చేద్దామని చెప్పి ఫారెన్ సర్వీస్ వర్కర్ కింద మీరు వేస్తున్నారంటే ఆ రెస్టారెంట్ కంపల్సరీ 3 ఏళ్ల కన్నా పైబడి ఉండాలి మీరు వేసే టైంకి.
అట్లీస్ట్ 3 years ఉండాలి. అండ్ వాళ్ళ కంపల్సరీ బిజినెస్ అనేది ఒంటారియోలోనే ఉండాలి. అండ్ మీరు చేసే పని కూడా ఒంటారియోలోనే ఉండాలి. వాళ్ళ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్కమ్ వచ్చేసి ఒకవేళ వాళ్ళ బిజినెస్ గ్రేటర్ టొరంటో ఏరియాలో ఉంటే $1,00,000 అంతకన్నా పైనే వాళ్ళ గ్రాస్ యాన్యువల్ రెవెన్యూ. అండ్ ఒకవేళ అవుట్ సైడ్ GTA అయితే అట్లీస్ట్ 500,000 అంటే $500,000 అనేది వాళ్ళ బిజినెస్ లో జనరేట్ చేసి ఉండాలన్నమాట. ఇవన్నీ ఎంప్లాయర్ కండిషన్స్. సో మీరు ఒకవేళ జాబ్ యాక్సెప్ట్ చేస్తున్నట్టయితే 3 years ఆర్ ఓల్డర్ అండ్ ఇవి మాత్రం కంపల్సరీ చూసుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది మీకు సంబంధం లేనిది బట్ ఎంప్లాయర్ దగ్గర ఇది ఉండాలి అని చెప్తున్నారు. సో ఎంప్లాయర్ బిజినెస్ మస్ట్ హ్యావ్ అట్ ద డేట్ ఆఫ్ మేకింగ్ అన్ అప్లికేషన్, మీరు ఈ అప్లికేషన్ వేసే టైం కి ద ప్రాస్పెక్టివ్ నామినీ మీరు అనే వాళ్ళు గ్రేటర్ టొరంటో ఏరియాలో వర్క్ చేస్తున్నట్టు లేకపోతే లొకేషన్ లో రిపోర్ట్ చేస్తున్నట్టయితే ఆ కంపెనీలో కంపల్సరీ 5 full time ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఈదర్ పర్మనెంట్ రెసిడెంట్స్ కానీ కెనేడియన్ సిటిజన్స్ కానీ అయి ఉండాలి. ఒకవేళ అవుట్ సైడ్ టొరంటో అయితే 3 full time ఎంప్లాయీస్ హూ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్స్ ఆర్ కెనేడియన్ సిటిజన్స్ అనేది చూపించాలన్నమాట. అండ్ మీరు అప్లై చేస్తున్న జాబ్ వచ్చేసి కంపల్సరీ ఫుల్ టైమ్ అయి ఉండాలి. అండ్ కాంట్రాక్ట్ జాబ్ మిమ్మల్ని 12 నెలలకి 6 నెలలకి 3 months కి తీసుకురాకూడదు అనమాట. ఇట్స్ అ పర్మనెంట్ ఫుల్ టైమ్ జాబ్ అని కంపల్సరీ ఉండాలి. సో ఇండిటర్మినేట్ డ్యూరేషన్ అని చెప్పి రాశారు ఇక్కడ. ఈ పొజిషన్ మీరు అప్లై చేసింది ఏంటంటే కంపల్సరీ అర్జెంట్ నీడ్ ఉండాలి. అంటే మీరు తప్పితే ఈ జాబ్ ఎవరు చేయలేరు అన్నట్టు ఒక అర్జెంట్ నీడ్ ఉండాలన్నమాట ఎంప్లాయర్ బిజినెస్ కి. అలాంటప్పుడు మాత్రమే మీకు OINP ఇస్తారు అని చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అప్లై చేసే జాబ్ అనేది కంపల్సరీ టియర్ 0, 1, 2, 3 కింద రావాలి. స్కిల్డ్ వర్కర్స్ కి ఇప్పుడు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు బికాస్ ఆల్రెడీ స్క్రాప్ ఎక్కువ అయిపోయింది కాబట్టి. సో యూ హ్యావ్ టు ఆల్సో సీ దట్ యువర్ జాబ్ ఫాల్స్ అండర్ టియర్ కేటగిరీస్. ఇవనేవి మీకు తెలిసిపోతాయి. మీరు ఎంప్లాయర్ ని అడగచ్చు మీది ఏ టియర్ కింద వస్తుంది అని చెప్పి. NOC కోడ్స్ అంటారు, నాక్ కోడ్ అని. గ్రాంటింగ్ ఆఫ్ ద అప్రూవల్ మస్ట్ నాట్ బి లైక్లీ టు ఎఫెక్ట్ ద సెటిల్మెంట్ ఆఫ్ ఎనీ లేబర్ డిస్ప్యూట్. మీరు అప్రూవల్ తీసుకొని వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏదో డిస్ప్యూట్ అయిపోయి మీ OINP వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి జాబ్ చేసి ఏదో డిస్ప్యూట్ అయిపోయి క్విట్ చేసేస్తే ఆ సెటిల్మెంట్ అనేది కరెక్ట్ గా జరగాలి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వేజ్ లెవెల్ గురించి కూడా చెప్తున్నారు. వేజ్ లెవెల్ ఫర్ ద పొజిషన్ మస్ట్ బి లీస్ట్ ఈక్వల్ టు ద వేజ్ లెవెల్ దట్ ద ఎంప్లాయర్ కరెంట్లీ పేస్ ద అప్లికెంట్ ఇన్ దాట్ పొజిషన్. మీరు ఒకవేళ ఒక అనలిస్ట్ పొజిషన్ కు దేనికో అప్లై చేసుకొని వస్తున్నారు అంటే సిమిలర్ పొజిషన్ లో ఒక ఎంప్లాయీ ఉంటాడు కదా, సేమ్ అంతే అమౌంట్ పే చేయాలి. ఫర్ 1 hour $25 ఒక ఎంప్లాయీకి పే చేస్తున్నాడంటే మీకు కూడా అంతే పే చేయాలి. చీప్ లేబర్ ని తీసుకొని రాకూడదు అండ్ ఇక్కడ అలా ఇవ్వకూడదు అని చెప్పి రూల్స్ అనమాట. సో ఈ 9th ఇది వచ్చేసి ఏంటంటే ఈ రెండిట్లో ఏదో ఒక కేటగిరీ మీట్ అవ్వాలని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ కేటగిరీ ఏంటంటే మీ జీతం లెవెల్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ద మీడియన్ వేజ్ లెవెల్ అంటే యావరేజ్ వేజ్ అనేది మీ కంపెనీలో గవర్నమెంట్ ఆఫ్ కెనడా జాబ్ బ్యాంక్ బై డిటర్మైన్ చేసినట్టు ఉండాలి. అట్లీస్ట్ మినిమం వేజ్ జాబ్ అయినా ఇవ్వాలి. మినిమం వేజ్ కంటే ఎక్కడ తక్కువ ఇవ్వకూడదు. ఇట్ ఇస్ ఇల్లీగల్ టు వర్క్ దాట్ వే. నెక్స్ట్ వచ్చేసి దేర్ మస్ట్ బి నో అవుట్ స్టాండింగ్ ఆర్డర్స్ మేడ్ అగేన్స్ట్ ద ఎంప్లాయర్ అండర్ ద ఎంప్లాయ్మెంట్ స్టాండర్డ్స్ యాక్ట్. సో వాడి మీద ఎలాంటి కంప్లైంట్స్ ఉండకూడదు. మీకు జాబ్ ఇచ్చే వాడి మీద ఎలాంటి కంప్లైంట్స్ ఉండకూడదు, ఎలాంటి కేసులు ఉండకూడదు. ఇదంతా యాక్చువల్లీ మీ హెడేక్ కాదు, ఎంప్లాయర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. బట్ వెన్ యూ ఆర్ అప్లయింగ్ యూ ఆర్ బౌండ్ టు సీ ఆల్ దీస్. వాళ్ళ వెబ్సైట్ ఏదైనా ఇచ్చినా కూడా 90% ఆఫ్ ద బిజినెసెస్ హ్యావ్ దేర్ వెబ్సైట్. దాంట్లో వాళ్ళు డిటర్మైన్ చేస్తారు. ఒక HR ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ దెమ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ జస్ట్ టు బీ ఆన్ ద సేఫర్ సైడ్ బికాస్ వీ హ్యావ్ టు టేక్ ద షార్ట్ అగైన్. మిమ్మల్ని ఎక్కడి నుంచో తెచ్చే ముందు ఆ ఎంప్లాయర్ అనేవాడు కెనేడియన్ సిటిజన్ ని కానీ పర్మనెంట్ రెసిడెంట్ ని కానీ వాడు ఎఫర్ట్ పెట్టి స్టిల్ వాడికి అంత స్కిల్ఫుల్ క్యాండిడేట్ దొరకకపోతేనే మీ ఫారిన్ స్ట్రీమ్ వర్కర్ లో వేయడానికి వస్తుంది అనమాట. సో ఇవన్నీ దాని గురించి రెగ్యులేషన్స్. సో ఈ ఫారిన్ వర్కర్ స్ట్రీమ్ లో మీరు కెనడా రావాలనుకుంటుంటే మీరు ఫస్ట్ చేయాల్సిన స్టెప్ అనేది రిజిస్టర్ ఫర్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీరు రావడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి మీరు ఒక ఎక్స్ప్రెషన్ వేయాలన్నమాట. దర్ ఇస్ అ సెపరేట్ వీడియో వేర్ ఐ ఎక్స్ప్లెయిన్ హౌ టు అప్లై ఫర్ EOI. అండ్ దానికి ముందు ఏంటంటే యూ హ్యావ్ టు గివ్ యువర్ IELTS ఎగ్జామ్. IELTS జనరల్ ఇవ్వాలి. ఎనీ పర్మనెంట్ రెసిడెన్స్ కి కానీ OINP కానీ ఎనీ ప్రోగ్రామ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు పర్మనెంట్ రెసిడెన్సీ యూ హ్యావ్ టు గివ్ అన్ IELTS జనరల్ ఎగ్జామ్ అండ్ దాట్ షుడ్ బి గివెన్ విత్ ఇన్ ద లాస్ట్ 2 years ఆఫ్ అప్లికేషన్. అప్పుడే యాక్సెప్ట్ చేస్తారనమాట. అండ్ స్ట్రీమ్ కి ఫీజు అనేది మారుతూ ఉంటుంది. ఒక స్ట్రీమ్ కి ఫీజు ఉంటుంది, వేరే దానికి డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్. అండ్ ఈ మధ్య ఫీజు అనేది పెంచాడు. అండ్ యా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ వాట్ యూ వాంట్ టు లెర్న్ మోర్ అబౌట్ ఫారెన్ వర్కర్ స్ట్రీమ్. డాక్యుమెంట్స్ లిస్ట్ కానీ ఇవన్నీ పేజెస్ ఇక్కడ ఒంటారియో గవర్నమెంట్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను దీనికి డైరెక్ట్ గా. యూ కెన్ గో చెక్అవుట్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ క్లిక్ ద లింక్ టు సీ ఎగ్జాక్ట్లీ వాట్ డాక్యుమెంట్స్ యూ రిక్వైర్. బట్ దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ ఫారెన్ వర్కర్ స్ట్రీమ్. నెక్స్ట్ వీడియోస్ లో ఏంటంటే మిగతా స్ట్రీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So this complete playlist is about OINP for Ontario. I hope this helped any one of you. Thank you so much and don't forget to subscribe Telugu Pilla in Canada for more such content.